నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది బాలయ్యకు 100వ సినిమా కావడంతో ఏ రకంగానూ రాజీ పడుతున్నట్లు లేడు దర్శక నిర్మాత క్రిష్. బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన లెజెండ్ ఫుల్ రన్ వసూళ్లు 40 కోట్లే. అయితే దాని మీద ఇంకో 20 కోట్లు ఎక్కువ పెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి సొంతంగా నిర్మించే సాహసం చేయడం గొప్ప విషయమే. బాలయ్య 100వ సినిమా కాబట్టి ఆటోమేటిక్గా హ్యాపీ ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు ఆరంభం నుంచి సినిమాను వార్తల్లో నిలబెడుతూ బాలీవుడ్ నటీనటుల్ని సినిమాలో భాగంగా చేస్తూ శాతకర్ణి మార్కెట్ పరిధిని పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు క్రిష్. ఇంతకీ సినిమాకు 60 కోట్ల బడ్జెట్ ఎందుకవుతుందని ఎవరికైనా సందేహాలుంటే ఇటీవలే మొరాకోలో ముగిసిన తొలి షెడ్యూల్ సంగతులు తెలిస్తే అవన్నీ తీరిపోతాయి. ఇక్కడ షూటింగ్ చేసింది కేవలం 12 రోజులేనట. 3 వారాల పాటు అక్కడున్నప్పటికీ షూటింగ్ చేసింది మాత్రం అటు ఇటుగా సగం రోజులే. ఈ మాత్రం దానికే 8 కోట్లు ఖర్చు పెట్టేయడం విశేషం. 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, వందల సంఖ్యలో గుర్రాలు, ఒంటెలు, ఇతర జంతువులు, టాప్ లెవెల్ టెక్నీషియన్లు, భారీగా యుద్ధ సామాగ్రి, లొకేషన్ అద్దెలు, ప్రయాణ ఖర్చులు, భోజన వసతి సదుపాయాలు, ఇన్నింటితో ముడిపడ్డ ఎపిసోడ్ కాబట్టి అంత ఖర్చు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కేవలం 12 రోజులకే 8 కోట్లంటే చారిత్రక సినిమా కాబట్టి కనీసం 100 రోజుల వర్కింగ్ డేస్ అయినా ఉంటాయి. ఇంకా పారితోషికాలు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మొత్తంగా ఖర్చు చూస్తే భారీగానే ఉండేట్లుంది. సినిమా పూర్తయ్యేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్స్ లేదు.